నమస్తే సార్, నమస్తే. నమస్తే సార్. కోటంచేరికెళ్ళి వచ్చిన. మా ఆయన చనిపోయిండు. అప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ 5 మంది పిల్లలు బిడ్డ పెళ్లి చేసిన అప్పు చేసి ఇక ఏం చేయాలి, నాకు బాధ. ఏం రాలేదు, ఇంకా పింఛన్ రాలేదు, ఏం లేదు, ఎక్కర్లేదు. మా ఆయన డ్యూటీ కావాలి నాకు. నాకు పింఛన్ లేదు, ఏం లేదు. లేదు, ఇల్లు లేదు. 15 సంవత్సరాలు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అటెండర్ గా చేస్తుండే సంగారెడ్డి డిస్ట్రిక్ట్. చెయ్యండి నాయన, జర మా బాధ ఇది ఇస్తారు నాయన, మీ కాలు మొక్తాం. డ్యూటీ రావాలి, సార్ని కలవనీకి వచ్చిన నేను పొరంచేరికెళ్ళి శాతగానమ్మని. లోపలికి వెళ్ళారు కదా, లెటర్ ఇచ్చారు, ఏమడుగుతున్నారు, ఏమన్నారు మరి లోపల అదే సార్ కి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి రాసిర్రు. ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కలిసిర్రు. మీరు 15 రోజుల తర్వాత అక్కడ కలవమన్నారు. మా పరిష్కారము జరుగుతుందా జరగదా అనేది మాకు తెలియట్లేదు. ఎందుకంటే మాకు 15 సంవత్సరాలు అయిపోయింది, చాలా ఇబ్బందులు ఉన్నాము. చాలా మా పరిస్థితి ఆ డ్యూటీలో ఉండగానే చనిపోయిండు. అటెండర్ గా జాబ్ చేస్తుండే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. డ్యూటీల నుంచి తీసేసిరని అంటారు. పర్మనెంట్ అయిన తర్వాత ఎట్లా తీసేస్తారు అనేది మాకు ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాం. మొత్తం 14 మందిని తీసేసిర్రు. 14 మందికి రెగ్యులరైజ్ ఆల్రెడీ డ్యూటీ ఇచ్చిర్రు, మాకు ఇవ్వలేదు. మాకేమైనా అడిగితే తీసేసినామని చెప్పేసి అంటారు. అది ఎట్లా తీసేస్తారు అనేది మాకు ఒక క్లియరెన్స్ అనేది కావాలి. మీ లోకల్ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి అర్జీ పెట్టుకున్నారా మీరు? ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినాం, లెటర్ ప్యాడ్ అవన్నీ పెట్టినాం. ఏమంటున్నారు లోకల్ ఎమ్మెల్యే గారు? వాళ్ళు గిట్ట అక్కడనే ఆఫీస్ లో మేము చెప్తాము, అక్కడ వెళ్ళి కలవండి అని అన్నారు. ఎన్నిసార్లు కలిసినాము మేము? 15 సంవత్సరాల నుంచి ఇదే బాధ పడుతున్నాం. ఇంతవరకు మాకు ఏం జరగలేదు. ఓకే, సైన్యూస్ ప్రజలారా, ఈ పెద్దమ్మని చూసైనా ఆ లోకల్ నాయకులు ఇప్పటికైనా ముందుకు రావాలని కోరుకుంటున్నాము. ప్రజా దర్బార్లో వీళ్ళు లెటర్ ఇవ్వడం కూడా జరిగింది. వీళ్ళ సమస్యకి త్వరలోనే పరిష్కారం తెలియాలని కోరుకుంటున్నాము. కెమెరామెన్